హాయ్! వెల్కమ్ టు మై ఛానల్ మాధవి వంట ముచ్చట్లు. ఈరోజు మన ఛానల్‌లో చిక్కుడుగాయ ఆలుగడ్డ కర్రీ ఎలా చేసుకుందామో చూద్దాం. నేనైతే ఇక్కడ చిక్కుడుగాయ ఆలుగడ్డ కర్రీ పచ్చిమిర్చితో చేశాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారి ఇలా నా స్టైల్‌లో ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తది. ఇక్కడైతే నేను ముందుగా పావు కిలో చిక్కుడుగాయ తీసుకున్నాను. అలాగే 2 ఆలుగడ్డలు తీసుకున్నాను. చిక్కుడుగాయని మంచిగా కడిగేసి కట్ చేసి పెట్టుకోవాలి. ఆలుగడ్డను కూడా మంచిగా మీద పొట్టు తీసేసి చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసి మనం ఒక 5 మినిట్స్ వీటిని మంచిగా ఉడకబెట్టుకోవాలి. అట్లయితే మనకి ఆ కర్రీ అనేది మన వాటర్‌లో ఉడకముందుకు ఇక్కడనే ఉడికిపోతుంది. మంచిగా ఉంటది కర్రీ అనేది. తర్వాత నేను స్టవ్ మీద కడాయి పెట్టేసి అందులో ఆయిల్ వేసేసి కొంచెం సరిపడేంత 2 స్పూన్ల ఆయిల్ వేసాను నేనైతే. అది కొంచెం వేడయ్యాక జీలకర్ర, ఆవాలు వేసేసి మనకి ఇక్కడైతే నేను దీనికోసం ఒక ఉల్లిగడ్డ, ఒక టమాటా తీసుకున్నా. ఉల్లిగడ్డ ముందే తరిగి పెట్టుకున్నా. తరిగి పెట్టిన ఉల్లిగడ్డను అందులో నూనెలో వేసేసి కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు చూసుకోవాలి. బ్రౌనిష్ కలర్ రాగానే మనం కొంచెం పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పోయే వరకు మనం మంచిగా వేయించుకోవాలి. దాన్ని మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ వేయించుకోవాలి. ఆ పేస్ట్ స్మెల్ అంతా పోయే వరకు. దీనికోసం నేను పచ్చిమిర్చి పేస్ట్ కోసం కర్రీకి సరిపోయే పచ్చిమిర్చి తీసేసుకొని టమాటా కూడా నేను పేస్ట్‌గానే చేద్దాం అనుకొని మిరపకాయల పేస్ట్‌లోనే టమాటాలు వేసేసి కూరకు సరిపోయేంత సాల్ట్ వేసేసి మంచిగా మిక్సీ పట్టేసుకున్నాను. ఇక్కడ మంచిగా పచ్చివాసన అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం పచ్చివాసన పోగానే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయ ఆలుగడ్డను అందులో వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకొని అంతా అంతా అదంతా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అంతా మనకి కర్రీకి పట్టేటట్టు కలుపుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ మంచిగా మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఇలా అయితేనే మనకు అంతా అనేది మనది అల్లం వెల్లుల్లి అయినా, ఆయిల్ అయినా అంతా అనేది మనకి కర్రీకి పట్టుకుంటది. అట్లయితేనే మనకి కర్రీ అనేది చాలా టేస్ట్ ఉంటది. ఇలా మంచిగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ మనం ఈ కర్రీ అనేది మొత్తం సిమ్‌లోనే చేయాలి. హై ఫ్లేమ్‌లో చేస్తే మనకి అది ఉడకదు సరిగా. మనకి ఫ్లేవర్ కూడా అంత అనిపియదు. మొత్తం లో ఫ్లేమ్‌లోనే చేసుకోవాలి మనము. ఇక్కడైతే నేను పేస్ట్ చేసేసిన. ఆ పేస్ట్‌ని ఇక 5 మినిట్స్ అయినాక మనకి ఈ 5 మినిట్స్ కూడా మనం మధ్య మధ్యలో ఉడికించుకుంటూ ఉండాలి. ఉడికించుకున్న తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్‌ని వేసేసి కొద్దిసేపు ఒక 2 మినిట్స్ అట్లనే ఉడికించి మూత పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత ఓపెన్ చేసి దానికి సరిపడా కర్రీ మునిగేంత కొన్ని వాటర్ పోసేసుకొని అది ఉడికిన తర్వాత లాస్ట్‌కి మనం కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకుంటే బాగుంటది. ఒక్కసారి ట్రై చేయండి. ఇదైతే చాలా బాగా అనిపించింది నాకైతే. నేనైతే జొన్న రొట్టెలోకి ట్రై చేసిన. చాలా అంటే చాలా బాగుంది. ఇది ఓన్లీ జొన్న రొట్టెకే కాకుండా మనం రైస్‌లో కూడా తినొచ్చు. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది నాకైతే. ఒక్కసారి ట్రై చేయండి. థాంక్స్. బాయ్.